కావలి నియోజకవర్గంలో మే 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మార్చి 28 నుంచి చెన్నైపాలెం పంచాయతీలోని నందిమ్మపురం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నట్లు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు. పట్టణంలోని ఎమ్మెల్యే నివాసం నందు ఎన్నికల ప్రచార గోడ పత్రికలను కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీ ఉదయం 9 గంటలకు చెన్నైపాలెం పంచాయతీ నందిమ్మపురం నుంచి ఎన్నికల ప్రచార కార్యక్రమం మొదలు పెడుతున్నామని తెలియజేశారు. ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తున్న ప్రచార కార్యక్రమం నందిమ్మపురం నుంచి ప్రారంభించడం ఆనవాయితీగా జరుగుతుందన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డి పాల్గొంటారని తెలిపారు. నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ అభిమానులు విచ్చేసి ఆశీర్వదించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈరోజు మన కావలి నియోజకవర్గంలో రేపు మే 13 జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల 28వ తారీఖు ఉదయం 9 గంటలకి నందింపురం నుంచి ప్రచార కార్యక్రమం మొదలు పెడుతున్నాము. ఎప్పటి నుంచో కూడా ఆనవాయితీగా వస్తున్న ఆ కార్యక్రమాన్ని ప్రతిసారి కూడా మన ఈశాన్యంలో ఉన్న చెన్నైపాలెం పంచాయతీ నందిమ్మపురం నుంచి ప్రారంభించడం ఆచారం. అదేవిధంగా ఇప్పుడు కూడా అదే కార్యక్రమాన్ని అక్కడి నుంచే ప్రారంభిస్తున్న సందర్భంగా ముఖ్యంగా నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ, కార్యకర్తలందరూ, వైఎస్ఆర్ అభిమానులందరూ, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులందరూ ఈరోజు జగనన్న ఈరోజు పేద ప్రజలకి ఇస్తున్న పథకాలు అందుకున్న ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి ఆశీర్వదించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మిమ్మల్ని అంతా కూడా పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. పేదవారికి ఇల్లు కావలి నియోజకవర్గంలో దాదాపు 25,000 ఇల్లు ఇచ్చిన ఘనత అక్కదేగమ్మకి ఏదైనా ఉందంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేస్తున్నాం. దాదాపు దగదత్తి మండలంలో 2,000 ఇళ్ల పైచీకు ఈరోజు ఇళ్ల స్థలాలు ఇవ్వకపోతే వాటిని ఆపి ఈరోజు తెలుగుదేశం నాయకులు ఏ విధంగా అక్కచెగమ్మని ఇబ్బంది పెట్టారో దగదత్తి మండల ప్రజలు వారిని అడిగితే తెలుస్తుంది. వేసిన రేవటిని సైతం కేసు వేసి ఆపేసిన నీచ సంస్కృతి తెలుగుదేశం నాయకులు సిగ్గుగాని వారిని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే పేదవానికి ఇస్తే తెలుగుదేశం నాయకుడి కడుపు మంట, అభివృద్ధి చెందితే తెలుగుదేశం నాయకుడి కడుపు మంట, ఈరోజు ఫిషింగ్ హాబ్ వస్తే కడుపు మంట తెలుగుదేశం వారికి, రామాయపట్నం పోర్టు వస్తే కడుపు మంట ఈరోజు తెలుగుదేశం వారికి, కాబట్టి ట్రంకోట్ అభివృద్ధి అవుతుంటే ఈరోజు అది కూడా చూసి ఓవైనతనం తెలుగుదేశం వారికి. ముసునూరు కాడ 9,000 సైట్ ఇస్తుంటే దాని మీద ఏ విధంగా అపోహలు నా మీద నింద వేసారో అది కావలి ప్రజలందరికీ ఈరోజు అక్కచెగమ్మలు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా తెలుసు. అంటే ఈరోజు అభివృద్ధి అనేది తెలుగుదేశం ప్రభుత్వం ఎట్టా చేయరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంటే చేయనీరు కడుపు మంట. ఇది తెలుగుదేశం యొక్క సంస్కృతి. ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు మా నాయకుడు ఒకటే చెప్తున్నాడు, మేమిచ్చిన పథకాలు పేద ప్రజలకి అందాయంటే మా నుంచి లబ్ధి చేకూరి ఉంటే ఈరోజు మా పార్టీకి ఓటు వేయండి అని అడిగిన దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మేము ఛాలెంజ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు 2014 అనేక హామీలు ఇచ్చారు, దాదాపు 600 హామీలు ఇచ్చారు. దమ్ము ధైర్యం ఉంటే నేను ఇచ్చిన హామీలన్నీ నేను నెరవేర్చాను, మీకు అంది ఉంటే నాకు ఓటు వేయండి అనే దమ్ముంటే ఈరోజు చంద్రబాబు నాయుడిని అడగమని చెప్పండి అని చెప్తున్నాం. ఈరోజు తెలుగుదేశం నాయకుడు చెప్తున్నాం, మీ అందరి కథ, మీ అందరి భాగవతం ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు మళ్ళీ వస్తారు, అది చేస్తా, ఇది చేస్తా, ఇది చేస్తా అని హామీ ఇస్తారు. ఏ ఒక్కటి చేయరు బాబు, మీరు చిరాపాకాకే పరిమితం అవుతారు, ఒట్టి మాటలకే పరిమితం అవుతారు. మీది మాటల ప్రభుత్వం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేతగా చూపించే వ్యక్తి. ఈరోజు చెప్పినట్టు
చేసిన వ్యక్తి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెలియజేస్తాం. మీ అందరికీ తెలుసు 2014 కావచ్చు, 2019 కావచ్చు, 2 సార్లు మీ అభిమానంతో నేను ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా మన నెల్లూరు జిల్లాలో ఎంపీలను కూడా గెలిపించిన ఘనత మీ అందరిది. ఈరోజు ఆ విధంగా మీరు మా మీద ఉన్న నమ్మకంతో గెలిపించినందుకు గాను ఈరోజు అటు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటకి కట్టుబడి ప్రతి ఒక్క పేదవానికి కూడా పథకాలు అందజేయగా, లబ్ధి చేకూరగా, ఎప్పుడైతే పేదవాడి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుందో, బాగుపడుతుందో అప్పుడే మన రాష్ట్రం అభివృద్ధి చెందదని ఒక పక్క సంక్షేమ పథకాలు, ఒక పక్క వాళ్ళ బిడ్డని చదివించే బాధ్యత, ఒక పక్క రైతాంగానికి సంబంధించిన ప్రాజెక్ట్స్, ఒక పక్క పేదల యొక్క ఆరోగ్యానికి సంబంధించిన హాస్పిటల్స్, ఇవన్నీ కూడా అభివృద్ధి చేయడమే కాకుండా రాష్ట్రాన్ని బలోపేతం చేసేదానికి ఈరోజు అనేక పోర్టులు కావచ్చు, ఫిషింగ్ హార్బర్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఈరోజు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదని గర్వంగా తెలియజేస్తున్నాం. వర్ధిల్లాలి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ నాయకత్వం, వర్ధిల్లాలి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ నాయకత్వం. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఏ విధంగా అభివృద్ధి చెందిందో ఒక్కసారి చూడండి. గతంలో అనేక మంది ఎమ్మెల్యేస్ వచ్చారు, అనేక మంది చేశారు, ఎక్కడ కూడా ఇబ్బందులు లేవు. ఏ పార్టీ వచ్చినా కూడా ఇబ్బందులు లేవు. ఏ పార్టీ వచ్చినా కూడా ఆ ఎమ్మెల్యేస్ కావచ్చు, ఏదో ప్రతిపక్షంగా ఉన్నా కావచ్చు, అందరూ కూడా కలిసి మెలిసి అన్నదమ్ముగా కావలి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడ్డారు. అదేవిధంగా ఎక్కడ కూడా రౌడీజాన్ని ప్రోత్సహించలేదు. అదేవిధంగా ఎక్కడ గలబాగేవు, ప్రశాంతమైన వాతావరణం ఉండేది. కానీ ఇప్పుడు వచ్చిన నాయకులు మనం చూస్తున్నాం, రౌడీజానికి పుట్టిన పేరుగాక ఎక్కడో మీ అందరికీ తెలుసు, బ్రాహ్మణ కాకలు జగదంకి మండలంలో అన్నవరం కోగిలో ఆయన మాట్లాడతాడు. మా ఊరికి వచ్చి, మా సొంత గడ్డకు వచ్చి, నేను పుట్టిన నా పాత ఊరికి వచ్చి ఆయన తొడగొడతాడు. నాయన కావ్య కృష్ణారెడ్డి, ఇక్కడ ఎవడు భయపడ్డావు నాయన, నువ్వు నా ఇంటిని కాకేసి నువ్వేం చేస్తావు? నీకు తొందరగా కావలి నియోజకవర్గ ప్రజలు బుద్ధి చెప్తావు. నీ సంగతి, నీ భోగోతం అంతా ప్రజలు తెలుసు. నువ్వు అంటున్నావు కదా వైట్ షర్టు వైట్ ప్యాంట్ వేసుకుంటే, నాయన వైట్ షర్టు వైట్ ప్యాంట్ వేసుకున్నంత మాత్రాన కాదు నాయన, నీ వెనక ఏముందో, నీ వెనక ఎన్ని మచ్చగా ఉన్నాయో అది పొయ్యి అన్నాయం ప్రాంతంలో అక్కడ ప్రజలను అడిగితే తెలిసిందే నాయన. నువ్వు ఏ విధంగా 7 ఎకరాల భూమి ఈజీకి తీసుకొని అక్కడ పెట్రోల్ బంక్ పెట్టి అక్కడ నువ్వు నీ రాగన్నీ కూడా పార్కింగ్ ప్లేస్ పెట్టుకొని, అదేవిధంగా ఒక క్రషర్ పెట్టుకొని దాంట్లో పెట్టి నువ్వు పక్కనున్న 100 ఎకరాలు క్వారీని ఇక రాస్తూ ఉంటావు. ఏది KGF 1, KGF 2, KGF 3 అని. ఏది మా మీద బురద తగ్గేదానికి గ్రామ గుంటకు తెలుగుదేశం తీసిన గ్రామ గుంటకు చూపించి KGF 1, KGF 2 నీది, KGF 5 చెప్పగా KGF 6 చెప్పగా మా తెలియదైనా తొందరగా నీ భోగతం అంతా కూడా బయటకు వస్తుంది. నువ్వు అన్నావు పాతకు గడ్డవు, నా మీద అవినీతి మాకు ఉంటే ఊగేసుకొని నువ్వు తప్పకుండా ఊగేసుకుంటావు. ఎందుకంటే నీ మీద అటువంటి అవినీతి మాకు ఉన్నాయనైనా నాకెక్కడ కూడా నోటీసులు లేవు, నా మీద కేసులు లేవు, ఎక్కడ కూడా నా మీద అవినీతి సంబంధించిన కేసులు. నీ మీద ఈరోజు ప్రభుత్వం ఇచ్చింది. నువ్వు నీ కుటుంబ సభ్యులు నీ చుట్టాన్ని బయట చేసిన పరిస్థితి నేను చూశాను. నీకు సంబంధించి నోటీస్ ఇష్యూ చేస్తే నువ్వు పోలీస్ కంప్లైంట్ ఏమి ఇచ్చావు? నాకేమి తెలియదు, నేను చదువుకోలేదు, నా భార్య కానీ నా కుటుంబ సభ్యులు కానీ చదువుకోలేదు. ఆ వ్యక్తి మేనేజర్గా ఉన్నాడు, అతనికి పర్మిషన్స్ కోసమని డబ్బులు కట్టమంటే అతను కట్టకుండా ఫోర్జరీ చేసి దొంగ సంతకాలు పెట్టి ఆ అనుమతి గారిని తీసుకొచ్చాడు. ఇది నాకేం సంబంధం లేదని అతన్ని బయట చేసావు. అతనే వచ్చి వాగ్వాదం ఇచ్చాడు అక్కడ డిపార్ట్మెంట్కి. అది తెలుసుకొని ఆయన
నీకు సంబంధించే ప్రతి ఒక్కటి నీకు డాక్యుమెంట్స్ సహా నేను ఇస్తాను, ప్రూఫ్స్ ఇస్తాను, మీడియాకి ఇస్తాను, అన్నీ ఇస్తాను. అదేవిధంగా నువ్వు తవ్విన 100 ఎకరాల మైనింగ్ దానికి సంబంధించి నేను తవ్వలేదు అని చెప్పావు. ఈరోజు ఆ డిపార్ట్మెంట్ ఎవరైతే ఎంక్వైరీ డిపార్ట్మెంట్ వచ్చిందో, విజిలెన్స్ వచ్చిందో ఆ డిపార్ట్మెంట్ నువ్వు తవ్వలేదు అన్నావు. కాబట్టి దానికి సంబంధించి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి ఎట్టగాస్తాయినా ఎస్సీ గారికి ఎట్టగాస్తే నువ్వు గత 7-8 సంవత్సరాలు ఎన్ని లక్షల యూనిట్లు కాల్చావు గురు రాఘవేంద్ర కంపెనీ మీద, నువ్వు ప్రొపరేటర్గా ఉన్న కంపెనీ మీద ఎన్ని లక్షల యూనిట్లు నువ్వు కాల్చావు ఎలక్ట్రికల్ బిల్లు. ఆ యూనిట్స్ తీసుకొని ఒక క్వాంటిటీ ఒక యూనిట్కి ఎన్ని యూనిట్స్ కావాలా ఆ విధంగా క్యాలిక్యులేట్ చేస్తే దాదాపు నీకు ఎలక్ట్రిసిటీ బిగే దాదాపు 26 లక్షల యూనిట్లు కరెంటు నువ్వు కాల్చిన రిపోర్ట్ ఉంది, నా కాడ వజ్జనస్ ఉన్నాయి. అదేవిధంగా దాన్ని ఫేస్ చేసుకొని నీకు మొత్తం కొన్ని లక్షల యూనిట్లు ఈరోజు తవ్వింది క్రషర్ చేసి రైల్వే లైన్కి కావచ్చు 3వ లైను. అదేవిధంగా కావలి నియోజకవర్గం అంతా కూడా ఎక్కడ ఓటేసిన నీ మెట్టగా వాడారు. ఇవన్నీ కూడా వచ్చినాయి. మొత్తం తీస్తే విత్ పెనాల్టీ 142 కోట్లు నీకేస్తే దొంగగా నువ్వు పోయేసి స్టే తెచ్చుకొని ఈరోజు దొంగ నాటకాలు ఆడుతున్నావు. నీ మీద అవినీతి మగగా అంటే నువ్వేంది, నువ్వు ఊగేసుకోవడం కాదు, గవర్నమెంట్ నీకు ఊగేస్తుంది, తప్పకుండా ఊగేస్తుంది. నీ జీవితం తొందరగా నీకు తెలుస్తాం. ఇది వస్తే దాదాపు ఈరోజు సంక్షేమ పథకాల ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా ఈరోజు దాదాపు 1180 కోట్ల రూపాయలు ఈరోజు ఇవ్వడం జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క గ్రామంలో కూడా అనేక పథకాల ద్వారా అమ్మఒడి కావచ్చు, 0 వడ్డీ కావచ్చు, పెన్షన్ కానుక కావచ్చు, చేయూత కావచ్చు, ఆసరా కావచ్చు, బీమా కావచ్చు, కళ్యాణ వస్తు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఉచిత పంట బీమా కావచ్చు, వసతి దీవెన కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, గౌరవ వేతనం కావచ్చు, అత్యధిక గౌరవ వేతనం కావచ్చు, మత్స్యకార భరోసా కావచ్చు, కాపు నేస్తం కావచ్చు, ఈబీసీ నేస్తం కావచ్చు, వాహన మిత్ర కావచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్క పథకాన్ని పేదవాళ్ళకి అందించిన నాయకుడు ముఖ్యమంత్రి ఎవరైనా ఈ భారతదేశంలో ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు గౌరవంగా తెలియజేస్తున్నాం. ఒక పక్క డైరెక్ట్ బెనిఫిట్స్, ఇంకొక పక్క మన నియోజకవర్గంలో మనకు సంబంధించిన సీసీ రోడ్స్ కావచ్చు, సచివాలయ భవనాలు కావచ్చు, నాడు నేడు ద్వారా స్కూల్స్ కావచ్చు, అదేవిధంగా సింగింగ్ సెంటర్స్ కావచ్చు, అగ్రికల్చర్ ఫిషరీస్ ల్యాబ్ కావచ్చు, ఈ విధంగా అనేక రోడ్స్, చెరువులు, ఐరన్కి సంబంధించిన రోడ్స్, ఈ విధంగా ప్రతి ఒక్కటి ఎలక్ట్రిక్కి సంబంధించి ట్రాన్స్ఫార్మర్స్, ఈ విధంగా డైరెక్ట్గా ఒక పక్క ఫిషింగ్ హార్బర్, ఒక పక్క రామాయపట్నం పోర్టు, నేషనల్ హైవే, దుత్తూరు హైవే, మన దుత్తూరు నుంచి ఉదయగిరికి హైవే, అదేవిధంగా ప్రతి ఒక్క గ్రామానికి నీరు, ఇవన్నీ కూడా దాదాపు 1469 కోట్ల రూపాయలు. అంటే ఒక్క కావలి నియోజకవర్గానికి దాదాపు 2500 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంగా తెలియజేస్తున్నాం. ఇంకోటి, ఈరోజు మీడియా వాళ్ళు రాస్తే నువ్వు భయపిస్తావా? నీ పక్కన గోండాన్ని పెట్టుకొని వాళ్ళ చేత దబాయిస్తే భయపడతావు కాకపోతే నువ్వు ఏమనుకున్నావు? నీ గోండా ఇదాకి, నీ బెదిరింపుకి భయపెడడానికి ఇది అన్నాగం కాదు. అన్నాగంలో ఆడ ప్రజలకు భయపడొచ్చాము, కానీ ఇది కావలి పౌరుషానికి పుట్టిన గడ్డ. నీ తాట బేగతావు గ్యారంటీగా. ఇక్కడ ఎవ్వడు కూడా భయపడేది తెలియజేస్తున్నాం. తొందరగా నీ భాగవతం మొత్తం కూడా బాగా బ్రహ్మాండంగా ప్రజలకి ఇస్తాం. నీ రౌడీజానికి కానీ, నువ్వు నీ పక్కన పెట్టుకున్న మాట్లాడిచ్చిన వేగవచ్చేత ఆయన రౌడీజానికి కానీ ఇక్కడ ఎవ్వడు భయపడ్డు. కావలి నియోజకవర్గ ప్రజలు ప్రశాంతంగా ఉండటమే మా డ్యూటీ. ఇప్పటిదాకా నేను ఎక్కడ కూడా మాట్లాడగా, ఎందుకంటే ఓపిక, సహనం ఇవన్నీ కూడా మాకు నేర్పించారు. మాకు ఎప్పుడు కూడా ఈరోజు ఒక నీతి నిజాయితీతో ఉండే పద్ధతి మా తల్లిదండ్రులు మాకు నేర్పించారు. నీగాగా ప్రతాప్ కావ్య ఇక్కడ కావ్యతో పెట్టుకోను నీ అంతు జాగ్రత్తని మేము అనం. ఎందుకంటే అది ప్రజలు గమనించేసావు. నీ సంగతి రేపు జరగబోయే ఎన్నికలు తెచ్చుకుంటావు. నువ్వు కావ్యానా, ఏదో పరాగయ్యే కావ్యానా, ఏదో నిన్ను ఉరిదీసే కావ్యానా, ఏదో తప్పకుండా నీకు తెలియజేస్తారు. కాబట్టి నీ బెదిరింపుకి, నీ తాటాకి తప్పులకి కావలి నియోజకవర్గ ప్రజలు భయపడరు. తొందరగా నీకు
తొందరగా నీకు ప్రజగా కరెక్ట్గా నీకు ఏ విధంగా చేయాలో తప్పకుండా చేసి పంపిస్తానని కూడా తెలియజేస్తాను.